అండి, అందరు బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఆస్ట్రాలజీలో ఒక చిన్న టాపిక్ గురించి అండి. నాకు తెలిసింది చెప్తాను. నాకు తెలిసిందంటే నేను 2023 నుండి ఆస్ట్రాలజీ అనే దాన్ని కొంచెం ఎంతో కొంత ఒక డ్రాప్ అయినా నేర్చుకున్నాను ఒక పెద్ద మహాసముద్రంలో ఆస్ట్రాలజీ గురించి. కాబట్టి ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తెలియని వాళ్ళు, తెలుసుకుందాం అనుకునే వాళ్ళు వీడియో పూర్తిగా చూడండి. ఇష్టం లేని వాళ్ళు ఇక్కడే ఆపేసేయండి, ఎందుకంటే కొంతమందికి నచ్చదు కదా. సో నా ధర్మంగా నేను చెప్పాల్సింది చెప్పాను. విషయం ఏంటి అంటే చాలా మంది ప్రతిసారి అంటే జనరల్గా కామన్ పీపుల్ అందరూ కూడా ఏం చేస్తారంటే ప్రతిసారి వారము చిన్నప్పుడు, నా చిన్నప్పుడైనా కానీ మేము ఎక్కువ మా టీవీలో వచ్చేవి ఉంటాయి కదా రాశి ఫలాలు, అవి ఖచ్చితంగా మా నాన్న వినేవాడు. అందరూ రాశి ఫలాలే చూస్తారు. అసలుకి రాశి ఫలాలు అందరికీ వర్తిస్తాయా లేదా అసలు రాశి ఫలాన్ని బట్టి జరిగిద్దా, రాశి ఫలాలు ఎలా చెప్తారు, అసలు మనకి జాతకం తెలుసుకోవాలంటే మన గురించి నిజంగా మనకేం జరుగుతుందో తెలుసుకోవాలి, ఏం తెలియాలి. రాశి ఫలాలు చెప్తానండి. నేను మీకు గతం వీడియోస్లో చెప్పా ఏలినాటి శని గురించి. ఒక రాశి నుండి ఒక రాశికి శని భగవానుడు ట్రావెల్ చేయాలి అంటే 2.5 years టైం పడుతుంది. అలానే చంద్రుడు ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్ళాలంటే జస్ట్ 2.5 days టైం పడుతుంది. సూర్యుడు ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్ళాలి అంటే 30 days టైం పట్టింది. సో రాశి ఫలాలు అనేవి దేన్ని బట్టి చెప్తారంటే మన చంద్ర రాశిని బట్టి చెప్తారు. మీది కుంభరాశ, మీనరాశ, మేషరాశి అని ఎలా చెప్తారు అంటే మన జాతకంలో చంద్రుడు ఎక్కడ ఉంటాడో అది మన జన్మ రాశి. సో అది రాశి. చంద్రుడిని బట్టి నీకు రాశి ఫలాలు చెప్తారు. లేదు అందరికి ఇప్పుడు 2.5 రోజులకి చంద్రుడు మారుతాడండి. ఎంత మందికి సేమ్ ఉంటది. చాలా మంది మీన రాశి వాళ్ళు ఉంటారు, చాలా మంది కుంభరాశి వాళ్ళు ఉంటారు. అంటే ఈ చంద్రుడు ఈ రోజు మేషరాశిలో ఉంటే ఇంకా 2.5 రోజులకి వృషభ రాశిలోకి వెళ్తాడు. అంటే ఈ టైంలో ఎంతమంది పుడతారు? అందరికీ ఒకేలా ఉంటుందా? ఓవరాల్ గా చెప్తారు. ఓకే, ఇన్ డెప్త్ లోకి వెళ్ళాలి అంటే మన లగ్నం ఏంటో తెలియాలి. లగ్నం అంటే సూర్యుడికి సంబంధించింది అనమాట. మీరందరూ కూడా మకర సంక్రాంతి అని జరుపుకుంటాం మనం. అంటే January 14 సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఈ జనవరిలో మకర రాశిలో 14వ తేదీ మకర రాశిలో ప్రవేశిస్తే February 14కి కుంభం, తర్వాత మీనం, ఇలా నెలకు ఒక రాశి చొప్పున సూర్యుడు రాశి మార్చుకుంటూ వస్తాడు. అంటే సూర్యుడు నెలకు ఒక రాశి నుండి ఇంకో రాశి మారడానికి 1 రోజులు టైం పడుతుంది. అంటే ఆ రాశి చక్రం మొత్తం తిరగడానికి 12 రాశులు తిరగడానికి 360 degrees అంటాం దాన్ని. ఆ 360 degrees తిరగడానికి 365 days టైం పట్టింది. సో ఇప్పుడు మనము ఇన్ డెప్త్ లోకి వస్తే ఇప్పుడు ఈ రోజులో మనకి 24 గంటలు ఉంటాయి. పగలు ఒక 12 గంటలు, రాత్రి ఒక 12 గంటలు. మనకున్న రాసులు 12. సో ఈ 12 రాశిని 24 గంటలకి డివైడ్ చేస్తే ఒక్కొక్క రాశికి 2 గంటల టైం వస్తుంది. దాన్ని లగ్నం అంటారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి. అసలుకి దీన్ని లగ్నం అంటారు. అంటే రోజులో ఎన్ని లగ్నాలు? మనకి 12 లగ్నాలు. ఒక్కొక్క లగ్నం 2 గంటలు ఉంటది అనమాట. అంటే సూర్యుడు ఇప్పుడు స్టార్టింగ్ మార్నింగ్ సూర్యుడు ఫస్ట్ ఈ రోజు మేషరాశిలో ఉన్నాడు అనుకోండి, 2 గంటలు మేషరాశిలో ఉంటే అది మేష లగ్నం. ఆ తర్వాత వృషభ రాశిలోకి వస్తే ఈ రోజు సంగతి వృషభ లగ్నం. అట్లా 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 జరుగుతుంది అనమాట. అంటే అది నెలకు మారేది రాశి, రోజులో మారేది లగ్నం అంటారు. సో అట్లా ఉదయం మేషరాశితో స్టార్ట్ అయితే ఆ 2 గంటలు మేషరాశిలో ఉంటే మేష లగ్నం, తర్వాత 2 గంటలు వృషభ లగ్నం, తర్వాత 2 వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ఇలాగా. సరే, మన లగ్నం మనం ఎలా తెలుసుకోవాలి? నేను లగ్నం అంటే అసలు లగ్నం అనే పదాన్ని నేను వినడం 2023లోనే. అందరు కామన్ గా మీన రాశి ఫలితాలు, కుంభరాశి ఫలితాలు ఇవన్నీ చూస్తూ ఉంటారు. అవి చూడండి, ఓకే. కానీ మీకు ఒక్కసారి డౌట్ వస్తుంది, రాశి ఫలాలు చెప్పినట్టు ఏంటి వాళ్ళు చెప్పినట్టు జరగలేదే. సమ్ టైమ్స్ అవి కూడా జరుగుతాయి, కానీ యాక్యురేట్ గా ఉండవు అనమాట, కరెక్ట్ గా ఉండవు. అరే నీకేదో కారు కొనే యోగం ఉంది అని అంటారు రాశి ఫలాలు. అరే ఇది లేదే, యాక్సిడెంట్ అయ్యిద్ది అంటారు. ఒక్కసారి అయ్యిద్ది. రాశి ఫలాలు చెప్పే జరుగుతాయి, కానీ కొన్ని మనకు జరగలేదే, వీళ్ళేది కరెక్ట్ గా చెప్పట్లేదే అని అనిపిస్తుంది. కానీ ఇన్ డెప్త్ గా ప్రతిదీ డీటెయిల్ గా తెలుసుకోవాలంటే మనం లగ్నం తెలుసుకొని జాతకం చూడాలి. సరే లగ్నం ఎలా తెలుసుకోవాలి అని అంటే ఇప్పుడు సింపుల్ గా కూడా మనకి పంచాంగాలతో వివిధ పని లేకుండా గూగుల్లోకి వెళ్తే మీకు జాతకం బై డిఓబి అని కొట్టండి, లేదా లగ్నం క్యాలిక్యులేటర్ అన్న వస్తుంది. జాతకం బై డిఓబి అని కొడితే ఒక వెబ్సైట్ లేఅవుట్ ఓపెన్ అవుతాయి. సాఫ్ట్వేర్ ఉందండి ప్రతి దానికి. దాంట్లో మీరు ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 4 ఉండాలి. మీరు ఏ సంవత్సరం పుట్టారు, ఏ డేట్ లో పుట్టారు, ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారు, ఏ ప్లేస్ లో పుట్టారు, ఈ 4 మీ దగ్గర యాక్యురేట్ కరెక్ట్ గా ఉన్నాయి అంటే మీకు తెలుస్తుంది. ఎట్లా అంటే అవి ఎంటర్ చేశారనుకోండి మీకు చార్ట్ వస్తుంది, ఇలాంటి ఒక చార్ట్ వస్తుంది అనమాట.
ఇది మీకు రివర్స్ లో పడుతుంది, నేను ఫ్లిప్ చేస్తే చేస్తా, వీడియో లేకపోతే చేయను. జస్ట్ నేను చెప్తున్నా చూడండి. మేషం, వృషభం, మిథునం, కర్కాటక, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం. ఇది మన జాతకం. ఇది సౌత్ ఇండియన్ చార్ట్. మళ్ళీ నార్త్ ఇండియన్ చార్ట్ వేరేలా ఉంటది. అది స్క్వేర్ లో మంది అది ఒక రకంగా ఉంటది అనమాట. అది మనకు అర్థం కాదు, నాకు అర్థం కాదు, నాకు సౌత్ ఇండియన్ చార్ట్ అర్థమైంది. సో ఇది మన ఈ చార్ట్ లో మీరు వెబ్సైట్ లో ఎంటర్ చేసినప్పుడు, ఏదైనా సాఫ్ట్వేర్ ఎంటర్ చేసినప్పుడు లా అని ఉంటది. మీ బర్త్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేస్తే లా అని ఉంటది. అదే మీ లగ్నం. సో నేను కుదిరితే స్క్రీన్ మీద ప్లే చేస్తాను, లేకపోతే వీడియో అప్లోడ్ చేస్తా. లా అని ఉంటది, అదే మీ లగ్నం అనమాట. ఆ లగ్నం ఫర్ సపోజ్ మీది ఇది మేషం, వృషభం, మిథున లగ్నం అనుకోండి. ఫర్ సపోజ్ మీది మిథున లగ్నం, లా అనుంది ఇక్కడ. నేను దాని ప్రకారం చెప్తున్నా. ఇక్కడ లా అనుంది, మీది మిథున లగ్నం. ఇప్పుడు మీరు ఎలా కౌంట్ చేసుకోవాలి? లగ్నం నుండి ఇది 1వ భావం. లగ్నం అంటే 1వ భావం. ఈ 12 భావాలు మన జాతకంలో మన జీవితంలో అన్ని విషయాలను చెప్తాయి. మన తల్లి ఎలా ఉంటది, మన తండ్రి మనతో ఎలా ఉంటాడు, తల్లి ఆరోగ్యం ఎలా ఉంటది, తండ్రి ఆరోగ్యం ఎలా ఉంటుంది, మన తోబుట్టువులు మనతో ఎలా ఉంటారు, మేనమామలు గాని, బంధువులు గాని, శత్రువులు గాని, మన వృత్తి వ్యాపారం, మన భార్య అంటే భర్తకైతే భార్య, భార్యకైతే భర్త, జీవిత భాగస్వామి ఎలా ఉంటారు, పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ప్రతిదీ ఇందులో తెలుసుకోవచ్చు అండి. ఎలా అంటే ఇప్పుడు మీది మిథున లగ్నం. మిథునంలో మీరు చూసిన సాఫ్ట్వేర్ లో ఫస్ట్ సపోజ్ మిథునం దగ్గర లా ఉంది అంటే మీది మిథున లగ్నం. ఇప్పుడు క్లాక్ వైజ్ గా రండి. మిథున లగ్నం 1వ భావం. దాన్ని బట్టి కొన్ని చెప్పొచ్చు. అవి నేను చూసి మీకు డీటెయిల్ గా చెప్తా. ఈ లగ్నాన్ని బట్టి మన బిహేవియర్ ఎలాంటిది, మన పర్సనాలిటీ ఎలాంటిది, టోటల్ గా మన క్యారెక్టర్ ఎలాంటిది అన్ని కూడా చెప్పేయచ్చు. అది చెప్పడానికి ఎలా చెప్పొచ్చు అంటే ఆ లగ్నాధిపతిని బట్టి, ఆ భావాధిపతిని బట్టి, ఆ భావంలో ఆ రాశిలో ఉన్న గ్రహాలని బట్టి చెప్పొచ్చు. అంటే ఫర్ సపోజ్ మీది మిథున లగ్నం అయింది. మిథున లగ్నం, ఈ భావానికి అధిపతి ఎవరు? బుధుడు. ఆ బుధుడు ఎక్కడైనా ఉండొచ్చు. ఆ బుధుడు ఫర్ సపోజ్ 12 లో ఉన్నాడు, ఒకలా ఉంటది. లేదా కన్యా రాశి ఓన్ హౌస్ లో ఉన్నాడు, ఒకలా ఉంటది బుధుడికి. మిథునం కూడా బుధుడిదే కదా రాశి. సో మిథునానికి అధిపతి బుధుడు, కన్యానికి అధిపతి బుధుడు. అంటే మీ లగ్నాధిపతి బుధుడు ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టి మీ లగ్నానికి సంబంధించిన విషయాలు చెప్పొచ్చు. సెకండ్ హౌస్ కర్కాటకం. అంటే లగ్నం నుండి ఇలా క్లాక్ వైజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అండి. ఈ 12 భావాల్లో ఫర్ సపోజ్ మీరు మీ జీవితం గురించి తెలుసుకోవాలనుకున్నారు, కొన్ని డౌట్లు ఉన్నాయి. లగ్నం గురించి తెలుసుకోవాలంటే ఆ లగ్నాధిపతి బుధుడు ఎక్కడున్నాడు, ఏ ప్లేస్ లో ఎలా ఉంటది అని తెలుసుకోవాలి. ఫర్ సపోజ్ 6, 8, 12 దుస్థానాలు అంటారు. అంటే ఇప్పుడు బుధుడు ఉన్నాడండి. ఈ ఎట్లా 1, 2, 3, 4, 5, 6. ఈ తులలో బుధుడు ఉన్నాడు 6వ స్థానం. అంటే లగ్నం నుండి కౌంట్ చేసుకోవాలి. దుస్థానం మేబీ బ్యాడ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. దుస్థానం దానికి ఉపచే ఇల్లు కాబట్టి పెరిగే కొన్ని రిజల్ట్స్ అని కొన్ని మంచిగా కూడా రావచ్చు. చాలా ఉన్నాయండి. ఒక రాశి అధిపతి కానివ్వండి, కొన్ని రాశులు కానీ లగ్నం నుండి 159 ఇవి త్రికోణాలు అనుకుంటా. త్రికోణాలు అంటారు. అంటే లగ్నం నుండి 1, 2, 3, 4, 5. అంటే ఇది 1, ఇది 5, 6, 7, 8, 9 ఇది. సో ఇట్లా 1, 5, 9 స్థానాలని లగ్నం నుండి త్రికోణాలు, మూల త్రికోణాలు అంటారు. నాకు తెలిసి చెప్తున్నాను, మిస్టేక్స్ అయితే సారీ. ఏవైనా గ్రహాలు వాటిల్లో ఉంటే మంచి రిజల్ట్స్ ఇస్తాయి. లేదు లగ్నం నుండి 1, 4, 7, 10 కేంద్రంలో ఉన్న గ్రహాలు కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. అవి చాలా చాలా డెప్త్ ఉంటుంది. దాని గురించి నేను చెప్పట్లా. జస్ట్ మీ లగ్నం ఏంటని మీరు తెలుసుకోవాలి అంటే అలా అన్నది మీ లగ్నం. అసలు ఈ 12 భావాల గురించి తెలుసుకుందాం. సింపుల్ గా నాకు తెలిసి చెప్తాను, ఇన్ డెప్త్ గా చూసి చెప్తాను మీకు. లగ్నం అంటే మన పర్సనాలిటీ, మన బిహేవియర్, మన క్యారెక్టర్, మన జీవితం ఎలా ఉంటుంది ఓవరాల్ గా లగ్నాన్ని బట్టి చెప్పచ్చు. ఆ లగ్నాధిపతిని బట్టి చెప్పచ్చు. ఈ లగ్నాధిపతి ఎవరు అంటే ఈ భావానికి అధిపతి బుధుడిని బట్టి మీరు చూడడానికి ఎలా ఉంటారు, మీ మాటలు ఎలా ఉంటాయి, మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అని చెప్పచ్చు. ఫర్ సపోజ్ మీది వృషభ లగ్నం, శుక్రుడు అధిపతి ఆ లగ్నానికి. అంటే ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఆ శుక్రుడిని బట్టి మీ పర్సనాలిటీ ఒకలా ఉంటది, మీ కలర్ ఒకలా ఉంటది, మీ పర్సనాలిటీ గానీ మొత్తం క్యారెక్టర్ అన్ని చెప్పేయచ్చు అనమాట. మేషరాశి అనే అధిపతి కుజుడిని బట్టి ఇంకోలా ఉంటది. అంటే ఆ లగ్నం ఒకవేళ మేష లగ్నం అయితే, ఒకవేళ కర్కాటక లగ్నం అయితే దాని అధిపతి చంద్రుడు, దాన్ని బట్టి ఇంకోలా ఉంటది. సో ఇది లగ్నం గురించి. సరే మిథున లగ్నం గురించి మాట్లాడగలను. లగ్నం ఇది. 2వ భావం ఏంటి? ధనం, వాక్కు, మనకు డబ్బు, మన దగ్గర ఉన్న డబ్బు గురించి కానీ మన వాక్కు ఎలా ఉంటది దాని గురించి. 3వ స్థానం భాతృస్థానం, మనకన్నా చిన్న వాళ్ళ తోబుట్టువుల గురించి చెప్పిద్ది అనమాట. 4వ స్థానం వచ్చేసి మాతృస్థానం, తల్లి, గృహం, ఇట్లా వీటి గురించి చెప్పిద్ది.
5వ స్థానం వచ్చేసి సంతానం, పూర్వపుణ్యం, ప్రేమ, వీటికి సంబంధించింది అనమాట. 6వ స్థానం వచ్చేసి అంటే లగ్నం నుండి లెక్కేసుకోండి, మిథునం నుండి లెక్కేసిన 1 2 3 4 5. 6వ స్థానం మనకి శత్రుస్థానం, రోగస్థానం. 7వ స్థానం కలత్ర స్థానం. 8వ స్థానం మారక స్థానం, ఆయు స్థానం. 9 వచ్చేసి తండ్రి స్థానం, భాగ్యస్థానం. 10 వృత్తి కర్మస్థానం. 11 లాభస్థానం. 12 వ్యయస్థానం. ఇది ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కటి అయింది. ఇప్పుడు మిథున లగ్నానికి 2వ స్థానం కర్కాటకం అయింది. దాని అధిపతి ఎక్కడున్నాడో దాన్ని బట్టి అలా ఉంటది. ఇప్పుడు మిథున లగ్నానికి 2వ భావం కర్కాటకం అయింది. దాని అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని బట్టి వాళ్ళకి ఎలా ఉంటదని చెప్పొచ్చు. లేదు మిథున లగ్నం వివాహ జీవితం చూద్దాం. 1 2 3 4 5 6 7. ధనస్సు రాశి అధిపతి గురుడు. ఈ గురుడు ఎక్కడున్నాడు, 7వ ఇంటి అధిపతి గురుడు ఎక్కడున్నాడో మంచి స్థానంలో ఉంటే మంచి జీవిత భాగస్వామి, వివాహం తర్వాత జీవితం బాగుండొచ్చు, కలిసి రావచ్చు. లేదా 7వ ఇంటి అధిపతి బాధపడినా, ఈ 7వ ఇల్లు ఇది ద్వంద్వ రాశి, ఈ ద్వంద్వ రాశిలో ఉన్న కొంచెం డైవర్స్ రావడం కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ రావడం కానీ జరిగింది. ఆ 7వ ఇంటి అధిపతి 6 8 12 దుస్థానాల్లో ఉన్నా కానీ గొడవలు రావడం ఏదో ఉంటాయి ప్రాబ్లమ్స్. అంటే ఆ 7వ ఇంటి అధిపతి ఉండేదాన్ని బట్టి వివాహం చెప్పచ్చు. ఇప్పుడు మిథున రాశికి 7వ ఇల్లు కర్కాటకమైంది. వృషభ రాశికి 7వ ఇల్లు ఏమైంది? వృశ్చిక రాశి అయింది. వృశ్చిక రాశి అధిపతి ఎవరు? కుజుడు. ఆ కుజుడు ఉండేదాన్ని బట్టి వాళ్ళ వివాహ జీవితం. ఒకవేళ కుజుడు 6 8 12 దుస్థానాల్లో ఉన్నారనుకోండి, వివాహ జీవితంలో సమస్యలు ఉంటాయి. అదే స్వక్షేత్రంలో ఉన్న, ఉచ్చ స్థానంలో ఉన్న కొంచెం మంచి రిజల్ట్స్ ఉంటాయి. లేదా 159 ప్లేసెస్ లో ఉన్న, కేంద్ర త్రికోణాల్లో ఉన్న మంచిగా ఉంటాయి. సో ఇది నేను ఓవరాల్ గా చెప్పాను కదా. ఇప్పుడు అసలు మన లగ్నం ఏం చెప్పిద్ది. ఇప్పుడు మీరు జాతకం తెలుసుకోవాలనుకున్నారు, నా మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటది, పెళ్ళైన వాళ్ళు పిల్లలు నా పిల్లలు ఎలా పుడతారా లేదా ఎప్పుడు పుడతారు, ఎలా అని తెలుసుకోవాలన్నా, లేదా మీకు తన ఆస్తి సంబంధించి తెలుసుకోవాలన్నా ప్రతిదీ తెలుసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్తాను చూడండి. మనకి లగ్నం గురించి చెప్తాను. లగ్నం అనేది తనుభావాన్ని సూచిస్తుంది. శరీరం, రూపం, వర్ణము, జ్ఞానము, బలబలాలు, స్వభావం, సుఖ దుఃఖాలు మొదలైన వివరాలు తనుభావాన్ని తెలుసుకోవచ్చని పరాశర శ్లోకం వివరిస్తుంది. మనకి ఈ లగ్నం ఏం చెప్పిద్ది, ఎవరిదైనా, నాది వృషభ లగ్నం, మీది మేష లగ్నం, మిథున లగ్నం, ఏదైనా సరే లగ్నం మనకి ఏం చెప్పిద్ది అంటే లగ్నం తనుభావాన్ని సూచిస్తుంది. శరీరము, రూపము, వర్ణము, జ్ఞానము, బలాబలాలు, స్వభావం, సుఖ దుఃఖాలు మొదలైన వివరాలు తనుభావాన్ని తెలుసుకోవచ్చు. ఇంకా ఉత్తరకాలామృతం, దేహము, కాలు, చేతులు, అవయవాలు, సుఖ దుఃఖములు, ముసలితన, జ్ఞానం, జన్మభూమి, కీర్తి, స్వప్న, బలం, ఆకారం లగ్నం. ఓవరాల్ గా మన లగ్నం ఏం చెప్పిద్ది, మన వ్యక్తిత్వం గురించి, మన శరీర రంగు గురించి చెప్పిద్ది, మన పర్సనాలిటీ, మన అన్నిటి గురించి చెప్పిద్దండి. ఇంకా ఈ ద్వితీయ భావం, ఫర్ సపోజ్ ఇప్పుడు మేష లగ్నం అనుకున్నాము, ఈ ద్వితీయ భావం ఇది అంటే మన లగ్నం నుండి 2వ భావం, అది ఏదైనా అనేది. ఇప్పుడు ధనుసు లగ్నం అనుకోండి, 2వ భావం ఏంటి? మకరం అయింది. అట్లా ఏ లగ్నానికైనా 2వ భావం లగ్నం నుండి లెక్కించాలి. ఆ 2వ భావం ఏం చెప్పిద్ది? ఇది ధనభావం, కుటుంబ భావంగా భావించబడుతుంది. ధనార్జన, ఆహారం స్వీకరించుట, కంఠధ్వని. 2వ భావం ఏం చెప్పిద్ది? ఇప్పుడు నా వాయిస్ మీకు ఇంత బేస్ గా ఉంది కదా, దానికి కారణం కూడా జాతకంలో నన్నేదో చూడంగానే నా మాట విని గయ్యాలని అనుకుంటారు. కొట్టినట్టు స్పష్టంగా బేస్ ఎక్కువ ఉంటది. అది కూడా జాతకంలో ఇప్పుడు నాది 2వ ఇంటిని బట్టి అనమాట. సో ఇలా మన వాయిస్, కంఠధ్వని ఇవి కూడా మన సెకండ్ హౌస్ చెప్పిద్ది అనమాట. ఇది ధనభావం, కుటుంబ భావంగా భావించబడుతుంది. మనకి ధనార్జన అంటే మన డబ్బు గురించి, ఆహారం స్వీకరించుట, కంఠధ్వని, మాట తీరు, కంఠ వ్యాధులు, నాలుక, ముఖము, జీవనం, ఉపన్యాసం, వాక్కు, వాగ్దాటి, విద్య, ఐశ్వర్యము, ఆభరణములు, భోగములు, దుస్తులు, ఆచార, దాతృత్వం, వర్జము, మార్గము, మనులు, ధనధ్యానం, వ్యాపారం, నాసిక, సుగంధ ద్రవ్యములు, నివయము, కోమలత్వం, కుటుంబం, పాండిత్య, స్నేహం, స్నేహితులు, స్థిరభావం. ఈ సెకండ్ హౌస్ అనేది ధనం, కుటుంబం కూడా, వాక్కు కూడా. అంటే మన వాక్కు ఎలాంటిది, మనకి అదే కొంతమందికి చూడండి నత్తి రావడం కానివ్వండి, కొంతమంది నాలాగా గయ్యాలతనంగా మాట్లాడడం, వాయిస్ లో బేస్ ఎక్కువ, ఇవన్నీ కూడా దేనికి సంబంధించి అంటే 2వ భావంలో చూసి చెప్తాము. మన కుటుంబం గురించి అయినా సరే కుటుంబం 2వ భావం చూసి చెప్పాలి. జస్ట్ చదువుతున్నాను, మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. లగ్నం 2వ భావం అయిపోయింది. మన లగ్నం నుండి లెక్కేయాలి ఇవి. ఇప్పుడు లగ్నం నుండి 3వ భావం, ఇప్పుడు నేను మేష లగ్నం అనుకున్నా, 3వ భావం మిథునం అండి. ఆ 3వ భావం ఏం చెప్పిద్ది మనకి, ఎలా చెప్పిద్ది అంటే ఆ రాశి అధిపతిని బట్టి, ఆ రాశి అధిపతి ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి. ఇప్పుడు 2వ భావం కుటుంబం, వాక్కు. ఆ 2వ ఇంటి అధిపతి ఎక్కడన్నా నీచంలో ఉన్నా, దుస్థానాల్లో ఉన్నా, అస్తంగతమైన, తిరోగమనంలో ఉన్నా, పాపగ్రహాల వీక్షణ ఉన్నా ఫలితాలు బాగుండవు. మంచి శుభగ్రహాలు చూస్తున్నా, శుభస్థానాల్లో ఉన్నా, ఉచ్చ స్థానంలో ఉన్న ఫలితాలు బాగుంటాయి అన్నమాట.
అట్లా అనమాట, దాన్ని బట్టి చెప్తారు. ఇంకా తృతీయ భావం ఏం చెప్తుంది, ఇది పరాక్రమ భావం. మూడవ ఇల్లు అనేది పరాక్రమ భావం, కనిష్ట సోదర భావంగా భావించబడుతుంది. మూడవ ఇల్లు అనేది మనకున్న తమ్ముళ్ళ గురించి చెప్తుంది అనమాట. ఇప్పుడు నేనున్నాను, నా థర్డ్ హౌస్ ఏంటి, నా తమ్ముడికి నాకున్న అనుబంధం, వాడు నాతో ప్రేమగా ఉంటారా లేదా, వాడికి నాకు సంబంధాలు ఉంటాయా ఉండవా అని ఉంది. ఇప్పుడు నా థర్డ్ హౌస్ వచ్చేసి థర్డ్ హౌస్ లార్డ్ మూన్ వచ్చేసి 11th లో ఉన్నాడు. సో 11th అనేది మంచి హౌసే, అంటే సో మంచి స్థానమే కాబట్టి బాగుంటది అలా అనమాట. అలానే ఆభరణాలు, సత్ప్రవర్తన, వర్ణాశ్రమ ధర్మం, పెద్దలు, యుద్ధము, గురువులు, చెవులు, ఈ చెవుల గురించి కూడా మూడవ ఇల్లు చెప్పిద్ది అనమాట. వాహన సౌఖ్యం అంటే మనకు వాహన సౌఖ్యం ఉందా లేదా అనేది కూడా అదే. కాళ్ళు, శారీరక బలం, చిత్త చాంచల్యం, మృష్టాన్న భోజనం, సామర్థ్యం, శారీరక పుష్టి, సర్వసౌఖ్యం, సంపన్న జన్మ, స్వల్ప ప్రయాణాలు. మూడవ హౌస్ స్వల్ప ప్రయాణాలు కూడా చెప్పిద్ది. అది సామర్థ్యము, కోపము, లాభము, శాంతం, దాసాదాసులు, కార్యసంధానం మొదలైన వాటికి ఈ థర్డ్ హౌస్ అనేది కారకత్వం అనమాట. నెక్స్ట్ 4th హౌస్ చతుర్థ భావం ఏం చెప్పిద్ది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు వాహన సౌఖ్యం ఉందా లేదా అంటే మీరు ఏం చేయాలి, తృతీయ భావం చూడాలి. లేదు మీ తమ్ముడు ఏంటి, మీ తమ్ముడితో బంధాలు ఎలా ఉన్నాయి లేదు అన్నా కూడా తృతీయ భావమే చూడాలి. మన వాయిస్ గురించి మన ధనం గురించి చూడాలంటే 2nd హౌస్ చూడాలి అట్లా అనమాట. సో 4th హౌస్ వచ్చేసి తల్లి సౌఖ్యం, వాహనం, సుఖం గురించి తెలియజేస్తుంది. 4th హౌస్ మెయిన్ గా మన మదర్ గురించి అనమాట. అదే అనేక విధ వాహన సంపద అంటే గృహము, వాహనము, కష్టార్జితము, మనం సంపాదించుకున్న సంపాదన కానివ్వండి, తల్లి బంధువులు. 4th హౌస్ అనేది తల్లి తరపు బంధువులను కూడా సూచిస్తుంది. భూమి, గృహములు, అలానే భూమి ల్యాండ్, గృహాలు, చెరువులు, నూతులు, సాధన మొదలైన తెలియజేయండి. వీటన్నిటి గురించి ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఇల్లు కట్టే యోగం ఉందా లేదా మీ తల్లి గురించి తెలుసుకోవాలి అంటే 4th హౌస్. ఫర్ సపోజ్ మీరు తల్లి అనారోగ్యంగా బాధపడతా ఉంది లేదా తల్లి సంబంధించిన బంధువులతో బాధపడుతున్నారు అంటే 4th హౌస్ పాపగ్రహ వీక్షణ ఉండడం కానీ, 4th హౌస్ లార్డ్ వచ్చేసి దుస్థానాల్లో ఉండడం కానీ, ఇలా ఉంటది నీచ స్థానంలో ఉండడం కానీ ఉంటే మీకు అలా బ్యాడ్ రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. చతుర్థ చదివేశాను. పంచమ భావం అనేది సంతాన భావం. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కొంతమంది ఉంటారు, పిల్లలు పుడతారా లేదా, ఏంది ఇంకా పిల్లలు పుట్టలేదని ఎన్నో హాస్పిటల్స్ తిరిగినా ఏమి అర్థం కాక జ్యోతిష్యం దగ్గరకు వస్తారు. ఆ జ్యోతిష్యుడు ఏం చేస్తారు, 5th హౌస్ చూస్తారు. 5th హౌస్ చూసి 5th హౌస్ లార్డ్ ఫర్ సపోజ్ 5th హౌస్ లార్డ్ దుస్థానాల్లో ఉన్న, పాపగ్రహ వీక్షణ ఉన్న, దాన్ని ఏమంటారు అస్తంగతం అయినా సరే పిల్లల విషయంలో సమస్యలు అనేవి ఉంటాయి. సూర్యుడికి దగ్గరగా ఉన్న అస్తంగతమైన లేదా నపుంసక రాశిలో ఉన్న అట్లా పిల్లల విషయం సమస్యలు ఉంటాయి. లేదు మంచిగా ఉన్నారు అనుకోండి, ఒకనొక దశ కూడా కలిసి రావాలి. వాళ్ళు ఏం చెప్తారు, ఈ దశలో వస్తారు పిల్లలు పుడతారు, కొంతమందికి లేటుగా పుడతారు అంటే వింశోత్తరి దశ ప్రకారం ఈ దశ పిల్లలకు సంబంధించిన 5th హౌస్ గ్రహం అధిపతి అంటే 5th హౌస్ లార్డ్ దశ యాక్టివేట్ అయితే అప్పుడు పుట్టడం కూడా జరగచ్చు. కొంతమందికి లేటుగా పుడతారు, గమనించండి అట్లా అనమాట. సంతానం 5th హౌస్ సంతానము, మంత్రస్థానము, పూర్వపుణ్యం. మనం గత జన్మలో చేసుకున్న పూర్వపుణ్యం ఏదైనా వచ్చిందంటే అది 5th హౌస్ ద్వారా మనకి ఉంటది అనమాట. అది బుద్ధి స్థానం అవుతుంది అంటే మన తెలివితేటలు కానివ్వండి, వ్యాపారం, బుద్ధి బలం, వివేకము, ఉన్నత విద్య, సంతానం, పితృధనం, వినయం, గౌరవం, శ్రీమూలక భాగ్యం, అన్నప్రదానం, మంత్రోపాసన, మంత్రజపం, పాపపుణ్యములు, గ్రంథరచన, వార్తాలేఖనం, ఆలోచన, వంశపారపర్య అధికారం, సంతృప్తి, తండ్రి చేసిన పుణ్యము, మనస్సు, చత్రము, గర్భము, శుభలేఖలు, కోరికలు సిద్ధించడం, దూరదృష్టి, రహస్యము, క్షేమము, కార్యాచరణ వైభవం, ప్రతిభ, పాండిత్యము, సంగీత వాద్యములు మొదలైన వాటి కారకత్వం వహిస్తుంది. అది ఇవన్నిటికీ అదే అయితే ఆ భావం అయితే కారకత్వం వహిస్తుంది. నెక్స్ట్ 6th షష్టమ భావం. 6th హౌస్ శత్రువు, రుణం, రోగస్థానం, రోగాలు, రుణబాధలు, తగాదాలు, పేచీలు, క్రూర కార్యములు, పిసినార్తనం, అపవాదులు, యాచకత్వం, అకాల భోజనం, జైలు, అన్నదమ్ములతో వైషమ్యాలు, దొంగతనం, మేనమాములు, ఆపదలు, ప్రేగులు, జీర్ణాశయం మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 6th హౌస్ శత్రుస్థానం. ఇది 6th హౌస్ లో పాపగ్రహాలు ఉంటే మనం శత్రువులను జయించగలుగుతాము. ఇప్పుడు నా 6th హౌస్ లో రాహు ఉన్నాడు పాపగ్రహం, కుజుడు ఉన్నాడు పాపగ్రహం. సో ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని సమస్యలు వచ్చినా మనం వాటిని జయించే ధైర్యాన్ని, శక్తిని ఇస్తారనమాట. అది ఉపచయ స్థానం కాబట్టి వృద్ధిలోకి వస్తూ ఉంటది మన కాలక్రమేణా కూడా. సో 6th హౌస్ అనేది శత్రువులకు సంబంధించి, రోగాలకు సంబంధించింది. మనకి ఏదైనా అనారోగ్యాలు ఎక్కువ ఆ 6th హౌస్ ఏదో బాధపడినట్టు, పీడించబడినట్టు అనమాట. ఒకవేళ మనకు మేనమామతో సంబంధం దెబ్బతిన్నా 6th హౌస్ బాగలేకపోతే సంబంధాలు దెబ్బతింటాయి. కొంతమందికి చూడండి మేనమామ చాలా ప్రేమగా ఉంటారు, వాళ్ళ 6వ స్థానం బాగుండి ఉంటది. 6వ స్థానం దాని అధిపతి మంచి స్థానంలో ఉండడం కానీ అలాగుంటది అనమాట.
సప్తమ భావం కలత్ర స్థానం, వ్యాపారంలో భాగస్వాములు అంటే కొంతమంది భాగస్వామ్య వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆ భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుందా కలిసి రాదా అని ఎలా తెలుసుకోవాలంటే మన సప్తమ భావం చూడాలి. కొంతమందికి భాగస్వామ్య వ్యాపారం వచ్చే రాదు, అది జాతకంలో చూసి చెప్పాలన్నమాట. అలానే భార్య మనకు వచ్చే భార్య భర్త ఎలా ఉంటారని 7th హౌస్ చూసి చెప్తారు. ద్వికలత్రం, రెండవ పెళ్లి అనే యోగం ఉందా లేదా అని కూడా 7th హౌస్ చూసి చెప్తారు. అంటే 7వ ఇంటి అధిపతి వెళ్ళి 6, 8, 12లో ఉన్నా లేదా 7వ ఇల్లు అనేది ద్వంద్వ రాశి, వీటిని ద్వంద్వ రాశులు అంటారండి. మిథునం, కన్య, ధనస్సు, మీనం, ఇలా ద్వంద్వ రాశిలో పోయి 7వ ఇల్లు పడినా సరే అంటే ఎవరికి అది కన్యా లగ్నం వాళ్ళకి 7వ ఇల్లు మీనం అయింది. వాళ్ళకి అంటే 7th హౌస్ ద్వంద్వ రాశి అయినప్పుడు వివాహ జీవితంలో సమస్యలు రావడం ఇలా జరిగింది. లేదా 7వ ఇంట్లో శని, కేతు వంటి పాపగ్రహాలు ఉన్నా, 7వ ఇంటి అధిపతి వెళ్ళి దుస్థానాల్లో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న వివాహానికి సంబంధించిన సమస్యలు అయితే వస్తాయి అన్నమాట. అలానే 7వ ఇల్లు బుద్ధిమాంద్యం, వస్త్రాలు, అలంకరణ, సుగంధ ద్రవ్యాలు, పానీయాలు, విదేశీ ప్రయాణాల గురించి కూడా 7th హౌస్ చెప్పిద్ది అనమాట. ధనార్జన, మూత్ర మర్మస్థానాలు మొదలైన వాటికి కారకత్వం వహిస్తుంది. వీటన్నిటి గురించి వస్తుంది అనమాట. ఏం లేదు, ఆ రాశి అధిపతి బలంగా ఉండి మంచి స్థానంలో ఉంటే వాటికి సంబంధించి శుభ ఫలితాలు వస్తాయి. బలహీనంగా దుస్థానాల్లో పాపగ్రహాల చేత పీడించబడితే ఆ భావానికి సంబంధించిన చెడు ఫలితాలు మనకు వస్తాయి. మేనమామతో సంబంధాలు దెబ్బతిన్నాయంటే 6వ ఇల్లు బాగలేనట్టు, 6వ ఇల్లు అధిపతి బాగలేనట్టు. భార్యాభర్తలకు సమస్యలు వచ్చాయంటే 7వ ఇల్లు బాగలేనట్టు, 7వ ఇంటి అధిపతి బాగలేనట్టు, అలా అనమాట. 8వ ఇల్లు అనేది ఆవిర్భావం, మరణము, మరణకారకం, వారసత్వం గురించి తెలియజేస్తుంది. అంటే మన మరణం గురించి, వారసత్వం గురించి తెలియజేస్తుంది అనమాట. ఇంకా సుఖము, ఆపద, తగాదాలు, సోమరితనం, ధన వ్యయం, దురదృష్టం, మానసిక స్వభావం, అవమానం, పరధనం మొదలైన వాటికి కార్తీక వస్తుంది. మనకు ఒక అవమానం జరిగింది అంటే 8వ ఇంటికి సంబంధించి జరుగుతుంది. అంటే 8వ ఇంటి దశ, అంతర్దశలు యాక్టివేట్ అయిన ఆ గ్రహాల వల్ల జరుగుతుంది అనమాట. 9వ భావం భాగ్యభావం అంటారు. పూర్వజన పుణ్యకారంగా కలుగు అదృష్టం, స్థితిగతులు, దూర ప్రయాణాలు, ఆర్థిక. ఇందాక స్వల్ప ప్రయాణాలు 3వ భావం అని చెప్పాం కదా, ఇప్పుడు దూర ప్రయాణాలు వచ్చేసి 9వ భావం అనమాట. ఆధ్యాత్మిక స్థితి, మంత్రోపాసన, గురువులను గౌరవించడం, విద్యార్జన, పిత్రార్జన, సంతానం. అంటే మన తండ్రి తరపు ఏమన్నా వచ్చేది ఉంది అంటే 9th హౌస్ లో తెలుస్తుంది. అది 9th హౌస్ లో ఆ హౌస్ బాగున్నది బాగుంది తండ్రి తరపు రావడం కానీ ఇలా జరిగింది. ఆచార సాంప్రదాయాలు, సంతానం, దైవభక్తి, ఇవన్నీ కూడా 9th హౌస్. 10వ భావం వచ్చేసి మన ఉద్యోగం, వ్యాపారం, పేరు ప్రఖ్యాతులు, అధికారం, వృత్తి గురించి తెలియజేస్తుంది. దయాగుణం, యంత్రం, మంత్రం, అభిమానం, మాతృదేవత, పదవి స్థానం, ఔషధం, బోధన, ముద్రాధికారం, సన్మానం, దేవతలు, పుణ్యం, దత్తపుత్రుడు. ఇప్పుడు పిల్లల గురించి సంతానం 5వ స్థానం, కానీ దత్తపుత్రుల గురించి 10వ స్థానం అనుకుంటా. మెయిన్ గా బేసిక్ గా నేను ఆ చెప్పేసా, కానీ డెప్త్ గా చూసి చెప్తున్నానండి. ఇంకా అంటే 10వ భావం మెయిన్ మన వృత్తి గురించి చెప్పిద్దండి, కర్మస్థానం అది. ఇప్పుడు 10వ ఇంటి అధిపతి శని అయ్యాడు అనుకోండి. ఇప్పుడు నాకు 10వ ఇంటి అధిపతి శని అయితే ఏమైంది, మన వృత్తిలో లేట్ గా సక్సెస్ వస్తుంది. సక్సెస్ వచ్చినా గానీ లేట్ గా వస్తుంది అనమాట, కానీ జీవితాంతం ఉంటది అలా. ఏకాదశ భావం అంటే 11వ భావం పెద్ద సోదరులు. ఇందాక చిన్న సోదరులు, తమ్ముడు గురించి 3వ ఇల్లు చెప్పాను కదా, మనకన్నా పెద్ద సోదరుల గురించి 11వ భావం చూస్తారు. ఒకవేళ నాకన్నా అన్న గురించి చూడాలంటే 11వ ఇల్లు. మీకు మీ అన్నికి మంచిగా ఉంది అంటే 11వ ఇల్లు బాగున్నట్టు, లేదా మీకు గొడవలు అవుతున్నాయంటే 11వ ఇల్లు బాగలేనట్టు. అలాగే స్నేహితుల గురించి 11వ ఇల్లు కూడా స్నేహితుల గురించి కూడా చెప్పిద్ది అనమాట. వివిధ ఆదాయాలు, మనకు వచ్చే లాభం, ఏదైనా రకరకాల ఆదాయాలు ఉంటాయి కదా మనం చేసే పనుల ద్వారా. అలాగే తండ్రి తరపు సోదరులు అంటే పెద్దనాన్న, చిన్నాన్న, వీళ్ళు కూడా 11వ భావం అనమాట. మన అలంకారాలు, నగలు, కార్యసిద్ధి, ఆశయసిద్ధి, చిత్రలేఖనం, లలితకలు, మంత్రోపాసన, విద్య, బంగారం గురించి తెలియజేయను. 12వ భావం వచ్చేసి వ్యయభావం. 11 లాభం అండి, 12 వ్యయం. ఇది ధన వ్యయం, సమయ వ్యయం, పూర్వజన్మలు, రహస్య శత్రువుల గురించి తెలియజేస్తుంది. 6వ ఇల్లు శత్రుస్థానం, కానీ 12 మనకున్న రహస్య శత్రువుల గురించి తెలియజేస్తుంది. ఇది బంధనం, రుణ విమోచనం, శ్రీలోలత్వం, కలత్రహాని, విదేశ ప్రయాణం, ఉద్యోగ విరమణ, అధికార పతనం, మనోచంచలం, అహంకారం, శరీర అనారోగ్యం, మారకం మొదలైన వాటి కారకత్వం వహిస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నాది 12వ ఇంటి అధిపతి కుజుడు, 12వ ఇంట్లో కేతు ఉన్నాడు. ఏమిటంటే ఆ కేతు దశ యాక్టివేట్ అయినప్పుడు, లేకపోతే అంతర్దశలు యాక్టివేట్ అయినప్పుడు ఉద్యోగం మనం మానేయడం అలా జరుగుతుంది అనమాట. ఈ 12వ భావానికి సంబంధించి అంటే మనం ఉద్యోగం మానేసామంటే నాకు తెలిసి చెప్తున్నాను, 12వ ఇంటి దశ అధిపతి యాక్టివేట్ అయినట్టు అని నేను అనుకుంటున్నా. సో ఇది మొత్తానికైతే సింపుల్ గా చెప్పాను కదా. మీ జాతకం ఎలా తెలుసుకోవాలంటే ముందు మీ లగ్నం తెలుసుకోండి, రాశి ఫలాలు కాదు. ఇన్డెప్త్ గా తెలుసుకోవాలంటే జస్ట్ చంద్రుడు 2.5 రోజులు మారుతారు కాబట్టి చాలా మందికి అదే రాసి ఉంటుంది. కానీ లగ్నం ఒక రోజులో 2 గంటలకు ఒకసారి మారిద్ది. ఆ 2 గంటల్లో చూడండి, 2.5 రోజులు పుట్టే వాళ్ళు ఎంతమంది, ఆ 2 గంటల్లో పుట్టే వాళ్ళు ఎంతమంది చెప్పండి. అదనమాట, అది కూడా డిగ్రీలు మారుతూ ఉంటది అనమాట. సో లగ్నాన్ని బట్టి జాతకం చూసుకోండి, ఈ భావాలు బేసిక్స్ తెలుసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేసుకుందాం. వీడియో లెంత్ ఎక్కువైంది.
ఏదో ఒకటి నాకు తెలిసింది మీకు షేర్ చేయాలని. లగ్నం గురించి తెలుసుకుంటే జాతకం బాగా తెలుసుకోవచ్చు అనమాట, రాశి నుంచి కాదు. కానీ గోచార ఫలితాలు ఇంకా రాశిని బట్టే చెప్తూ ఉంటారు కాబట్టి ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హైప్ చేయడం మర్చిపోద్దు. బాయ్.